హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఇవన్నీ కూడా నేను ధనుర్మాసం కోసం తెప్పించుకున్నాను. మార్గశిర మాసం కూడా వచ్చింది కదా, లక్ష్మీ పూజ అవన్నీ చేసుకోవడానికి నాకు ఉపయోగపడతాయని తెప్పించుకున్నాను. అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట నేను పూజా సామాగ్రిలో. సో అవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో పూజా సామాగ్రి హాల్. సో కొత్తగా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ప్రొడక్ట్స్ కూడా వాడిని కూడా రివ్యూ చేస్తాను, ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అని. ఎందుకంటే వాడితేనే కదా తెలుస్తుంది కొన్ని వస్తువులు తీసుకోవద్దని. సో దీపాలు అయితే నేను కార్తీక మాసంలో విరివిగా వాడానండి. ఒకటేమో తులసి చెట్టు దగ్గర 2 దీపాలు, అలాగే మళ్ళీ ఇంట్లో పూజా గదిలో 2 దీపాలు, ఇలా మొత్తం కూడా నేను 4 దీపాలు పొద్దున 4 దీపాలు సాయంత్రం పెట్టి యూజ్ చేశాను అనమాట. సో దానికోసం నేను దీపాలు అనేవి మధ్యలో వేసే ఒత్తులు నేను చాలా వాడాను. సో దాంట్లో రివ్యూ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి ప్యాక్ లో చూసారు కదా, ఇంత పెద్ద ప్యాక్ లో ఇలా పెట్టి పంపించారు. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను మీకు చూపిస్తాను, ఏ ప్రొడక్ట్ ఎంత ఉంది ఏంటి అని. సో ఇది వచ్చేసి ఫస్ట్ అసలు ఇదేంటో చూద్దాం. ఇలాగా డ్యామేజ్ అవ్వకుండా మొత్తం ఇందులో వేసి ఇచ్చారు. సో ఇవి వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన ప్రొడక్ట్స్ అన్నమాట. ఏంటి అంటే ఇవి మీరు చూసారు కదా, ఒత్తులు వేసేవన్నమాట, ఒత్తులు వేసేవి యాక్చువల్గా. సో ఈ ప్రొడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే నేను చూపిస్తాను, దీంట్లో 2-3 టైప్స్ నేను తెప్పించుకున్నాను. దీపం పాడవకుండా, నూనె కిందకి కారకుండా మంచిగా మధ్యలో పెట్టి 3 ఒత్తులు వేసుకోవచ్చు అనమాట. ఎంత లావుగా ఇచ్చారో కూడా మీరు చూడొచ్చు. సో ఎన్ని ఒత్తులైనా మనం దీనిలో నుంచి ఇలా బయటికి తీయచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి బయట నేను 40 రూపీస్ కొన్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా, పూజా సామాగ్రి షాప్ లో. ఎందుకంటే ఇదంతా థిక్గా ఉంటుంది, మంచి ఇత్తడి అనమాట ఇది. సో పాడయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా ఇందులో ఎన్ని ఉన్నాయంటే 3, 4, 4, 8 పీసెస్ ఉన్నాయన్నమాట. సో 8 పీసెస్ కూడా నేను తెప్పించాను ప్యాక్. సో నేను ఇంకా మా మదర్ కూడా ఇచ్చాను కొన్ని, యూజ్ అవుతాయి, ఆవిడ కూడా ఎక్కువ తోమలేరు అన్నట్టు ఆలోచన చేసి నేను ఇచ్చాను. ఒక 2 పీస్ ఇచ్చాను, ఇంకా ఇద్దాం కొన్ని అని తెప్పించాను అనమాట. నాకే కాదు మా మదర్కి కూడా. సో ఇవి వచ్చేసి మనం పొద్దున 2 సాయంత్రం 2 పెట్టుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ తోముకోవాలి అర్జెంట్గా అంటే టైం లేనప్పుడు అట్లా ఇబ్బంది అవ్వకుండా మళ్ళీ ఇంకో 2 to 4 ఉంటాయి అనమాట. మొత్తం 8 ఉంటే మన దగ్గర బెటర్. పొద్దున సాయంత్రం 2 దీపాలు పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక దీపమే పెట్టుకోవచ్చు కదండి అంటే కాదు అండి, 2 దీపాలు పెట్టాలి. మన ఎడమ చేతి వైపు ఒకటి, కుడి చేతి వైపు ఒకటి కంపల్సరీ ఉండాలి ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు. సో అది కూడా తులసి చెట్టు దగ్గర ధనుర్మాసంలో పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి నేను ఇంకా ప్రొడక్ట్ రివ్యూ మీకు విడిగా ఇంకొక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూసేయండి. సో కార్తీక మాసం మొత్తం యూజ్ చేశానని దీపాల్లో వేసే విక్ స్టాండ్స్ అంటారు వీటిని. సో ఇదైతే క్వాలిటీ నాకు అంటే క్లీనింగ్కి చాలా ఇబ్బంది అయింది. మీరు చూడొచ్చు ఎంత బ్లాక్ అయిపోయినాయో, అంటే తుడిచినా కూడా పోలేదన్నమాట. అంటే అది మెటలే బ్లాక్ అయిపోయింది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది, మెటల్ బ్లాక్ అయింది. మెటల్ బ్లాక్ అయితే ఒకసారి వదిలించడం మనకు కష్టం అవుతుంది, జిడ్డు ఎక్కువగా ఉంటుంది, ఎంత తోమినా కూడా మనకు పోదు, దీపం వేడికి అలా అయిపోతుంది అనమాట. సో ఇది నాకు ఇవి అన్ని టైప్స్ వాడాను, చూడొచ్చు కదా మీరు. ఇవన్నీ కూడా నేను యూజ్ చేశాను. బట్ నేనైతే నాకు చాలా ఇష్టమైంది ఇది. మొత్తం కార్తీక మాసం నేను యూజ్ చేసినా కూడా సో ఇలా బ్లాక్ అవుతుంది కదా స్టార్టింగ్లో, అయినా కూడా ఇది చాలా బాగుంది క్వాలిటీ. జస్ట్ మీరు చూడొచ్చు, నల్లబట్టం అనేదే లేదు. నేను నెల మొత్తం వాడినవి ఇవే యాక్చువల్గా. 1-2 సార్లు ఇవి యూజ్ చేస్తే ఇలా అయిపోయినాయి. ఇంకా నాకు తోమడానికి టైం లేదు, ఇంకా నేను అవి వదిలేసాను అనమాట. సో నేనే ఇంతకు ముందు రివ్యూ చేశాను ఇలాంటివి యూజ్ చేయండి అని. సో ఇప్పుడు నేను చూపించేదే బాగుంది, కింద పెట్టినవన్నీ బ్లాక్ అయినవి కూడా అవాయిడ్ చేయండి. చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి పర్చేస్ చేసుకో 203 అంటే నాకు 180 రూపీస్ పడింది. మొత్తం 8 అనమాట. సో దీంట్లో చాలా ఉన్నాయండి. మీరు ఈ స్టోర్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే దీంట్లో 4, 8, 12, 15 వరకు కూడా, 10 to 15 వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. లేదా 2 పీసెస్ కలిపి ఆర్డర్ చేసుకోవచ్చు 8 ఉన్నవి. సో ఇది వచ్చేసి 203 రూపీస్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ ప్రోడక్ట్. కార్తీక మాసం ధనుర్మాసంలో మనకి తిలక్ అంటే బొట్టు పెట్టుకుంటారు కదా, అది తెప్పించాను అనమాట నేను. సో ఇది వచ్చేసి దీంట్లో మనకి 3 వస్తాయి మొత్తం కూడా. ఒకటి చందనము, ఒకటేమో కుంకుమ, లాల్ కలర్ ఒకటి, పీల్ కలర్ ఒకటి, అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్స్ లో వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇలా బాక్స్ లో ఇస్తారు మనకి. బొట్టు పెట్టుకునేవన్నమాట ఇవి. దీంట్లో మొత్తం 20 ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ డిఫరెంట్ బొట్లు. మనమైతే రామ్ అని ఉంది. సో ఇలా మొత్తం కూడా చాలా ఇచ్చారు. సూర్యుడు లాగా పెట్టుకునేది ఒకటి. అండ్ తర్వాత మనం ఇది నేను చెప్పింది ధనుర్మాసంలో మనం ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకుని మధ్యలో గంధంతో పెట్టుకుని తెల్లబొట్టు పెట్టుకుంటాము, ఎర్రబొట్టు పెట్టుకుంటారు కొంతమంది, చంద్రంతో పెట్టి. ఇది అలాగ ఉపయోగపడుతుంది. మనం ఇలా చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు చాలా మంది, ఇక్కడంతా చందనం పెట్టుకుంటారు, మధ్యలో తెలుపు కూడా పెట్టుకుంటారు. సో డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఇదైతే శివుడికి 3 విభూతి నామాలు పెట్టుకుంటారు కదా, త్రిపుండ్రకాలు అంటారు, వాటిని పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది ధనుస్సాకారంలో ఇంకా మోడల్స్ స్టైల్స్ ఓం ఇది. సో మొత్తం చూసారు కదా, ఇది శివుడి 3వ కన్ను లాగా వచ్చింది, కృష్ణ అని వచ్చింది దీని మీద. అండ్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే అరౌండ్ 15 అలా వచ్చాయి అనమాట. చూడొచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. దీని మీద పేర్లు ఉన్నాయి, హిందీలో ఉన్నాయి మనకి. ఇది త్రిశూలంతో ఇలా వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి. శ్రీశ్యామ్ అనేది ఒకటి మాత్రం ఇట్లాగా బ్రాస్ బేస్ లో ఇచ్చారనమాట. మిగిలినవన్నీ సిల్వర్ కలర్వే. సో మనకి పౌడర్స్ కూడా 2 వచ్చాయి ఇలాగా. సో మొత్తం కలిపి ఈ సెట్ మొత్తం కూడా మనకి అరౌండ్ 180 రూపీస్ అలా వచ్చిందనమాట. చాలా బాగుంది. బొట్లు డిఫరెంట్ మోడల్స్, విభూతి, గంధము ఇలా ధారణ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టే ట్యూన్. ఫాస్ట్ గానే చూపించడానికి ట్రై చేస్తాను నేను. అంటే ఒక్కొక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మాత్రం టైం పడుతుంది కదా. దీంట్లో ప్యాకేజ్ లో పెట్టి పంపించారు. ఇదైతే నేను సో ఇలా ఇచ్చారండి మొత్తం కూడా మనకి. నేను మార్గశిర మాసము ధనుర్మాసం వచ్చాయి కదా, అందుకని చెప్పి నేను శంకు చక్రాల ఉన్నవి నేను దీపాల కుందులు తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసి మోడల్ ఇలా ఉంది, స్క్రూ స్టైల్ అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. చూడొచ్చు మీరు. ఒకటి శంకు, ఒకటి చక్రం అనమాట. వావ్, ఎక్సలెంట్ ఉందండి. ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దీన్ని మన స్క్రూ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కిందది సపరేట్ చేసి ఇచ్చేసారు ఇలాగా స్క్రూ. ఇప్పుడు నేనైతే బిగించి మీకు చూపిస్తాను. తులసి చెట్టు దగ్గర మనం పూజ కోసం చేసుకుంటాం కదా, సో అలాంటప్పుడు ఈ శంకు చక్రాలు వాటిలో పెడితే చాలా బాగుంటుంది మోడల్ అని చెప్పి నేను తెప్పించుకున్నాను పర్సనల్ యూస్కే. సో చూసారు కదా, ఇందులో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇలా ఒత్తి వేసే కంటే కూడా మీరు ఇప్పుడు నేను చూపించినవి ఇలా పెట్టేసి దీంట్లో పెట్టుకుంటే 3 ఒత్తులు చాలా బాగా వెలుగుతాయి. బయటికి ఆయిల్ కారని కూడా కాదు. చాలా ఈజీ క్లీనింగ్ ఉంటుంది. జస్ట్ క్లాత్ తో లైట్ గా తుడిచి ఒక్కసారి మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. జిడ్డు ఉండదు, ఏముండదు. ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 300 లోపలే ఉన్నాయండి. సో 316 రూపీస్ ఉందండి. అంటే నాకు ఆల్రెడీ 390 మెంబర్స్ తీసుకుని మంచి రేటింగ్ ఇచ్చారు. 4.3 రేటింగ్ ఇచ్చారు. నేను తీసుకున్నప్పుడు 280కి వచ్చిందనమాట నాకు. సో చాలా బాగుంది. ఈ మోడల్ అయితే కావాలంటే మీరు ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్. ఇవేంటంటే యాక్చువల్గా ప్రసాదాలకి కొంతమంది చిన్న వాటిల్లో ప్రసాదాలు వేసి పెడతారండి దేవుడికి. సో డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ల్యాంప్స్ గా కూడా వాడుకోవచ్చు. అంటే నేను చెప్పాను కదా ఇందాక, సో అలా కూడా యూజ్ చేయొచ్చు. చాలా మందంగా ఉన్నాయి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. కాకపోతే చూడడానికి మీకు చిన్నగా అనిపిస్తూ ఉండొచ్చు. దీపం ఎంతకంటే పెద్దగా మనం పెట్టుకోం కదా. 6 పీసెస్ వచ్చాయన్నమాట మొత్తం కూడా. అరౌండ్ 200K వచ్చేసాయి మొత్తం కూడా. సో అగైన్ నేను చూపిస్తున్నాను మీకు. సో ఇది కూడా అంతే. మనం ఇలా వేసేసి ఒత్తి మనం పెట్టుకోవచ్చు దీపం. సో ఇవిలా వేసుకోవచ్చు. చూసారు కదా సైజ్. ఇది ప్రసాదాలు నైవేదనకు కూడా చాలా మంది వాడతారు. మనం వాడిన కప్స్ లో వాడకుండా ఇలాంటి వాటిలో ప్రసాదాలు పెడతారు అన్నమాట. డిఫరెంట్ చేసి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ, పసుపు, గంధం అలాంటివన్నీ ఒక ప్లేట్ లో పెట్టుకుని వేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్ లో వీటిని యూజ్ చేయొచ్చు. మొత్తం 6 అన్నమాట.
షోడశోపచార పూజ చేసేటప్పుడు అయిపోయాక ఛత్రం సమర్పయామి చామరం వీచయామి అంటాం కదా. సో అందులో పార్ట్గా నేను చామరం అనేది లేదు, ఛత్రం అంటే ఏదో ఒకటి మనం ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుంది. సో చామరం అనేది కొత్త మోడల్ ఉందన్నమాట ఇక్కడ. అంటే షోడశోపచార పూజన తర్వాత సర్వోపచార పూజలో ఇది కూడా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ ఇది ఒకటి తీసుకుందామని. సో ఇలా బాక్సింగ్ లో ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసి ఇలా బయటకు తీయాలి. అండ్ ఇలా వచ్చింది హ్యాండిల్ ఇలా పట్టుకోవటానికి అనమాట. అండ్ ఇంత పొడుగుది వచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. అండ్ సో ఇది వచ్చేసి చామరం వీచయామి అన్నప్పుడు మనం దీంతో ఇలా ఇలా స్వామివారికి ఉపచార పూజల్లో చేస్తాం అనమాట. సో చాలా మంది దగ్గర ఉండదు, అంటే రెగ్యులర్ గా షోడశోపచార పూజలు చాలా పూజలు చేసుకుంటాం కదా, నాకు ఒకటి కావాలనిపించింది అందుకని నేను తీసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అయితే తప్పకుండా తీసుకోండి. షోడశోపచార పూజ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఛత్రం అంటే గొడుగు, చిన్న చిన్న గొడుగులు నేను ఇంతకు ముందు వినాయకుడికి వాటికి తెప్పించినవి అయితే నేను యూజ్ చేస్తున్నాను, కాకపోతే చామరం అనేది అస్సలు లేదు అందుకని తెప్పించాను. సో 54 రూపీస్ ఉంది, నాకు 234 రూపీస్కి వచ్చింది. సో చాలా బాగుంది క్వాలిటీ. మీరు కనుక తీసుకోకపోతే మీ దగ్గర లేదు కావాలనుకుంటే తీసుకోండి. ఆల్రెడీ 239 మెంబర్స్ తీసుకున్నారు, 3.9 రేటింగ్ ఇచ్చారు. మేబీ హ్యాండిల్లో మనకి ఇట్లాగా చూడొచ్చు మీరు, కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా, అందుకని వాళ్ళు అలా చేసి ఉంటారు. మీరు కావాలంటే కొంచెం గోల్డ్ కలర్ అనేది మీరు వేసేసుకోవచ్చు, కానీ ఇంత తక్కువ కాస్ట్ లో మీకు బయట అయితే రాదండి. మినిమం 1000 రూపీస్ తీసుకుంటున్నాను. నేను చాలా చోట్ల ఎంక్వైరీ కూడా చేశాను నేను. ఈ కొంచానికి అంటే వాళ్ళు క్వాలిటీ బాగాలేదు కాబట్టి 3.9 రేటింగ్ ఇచ్చారు, దట్స్ ఓకే. బట్ ఎనీవేస్ చాలా బాగుంది, డోంట్ మిస్ దిస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి ఉందండి. సో ఇది స్టెన్సిల్ అనమాట. ధనుర్మాసంలో మనం దేవుడి ముందు పూజ చేసుకుంటాం కదా, ముగ్గు వేయాల్సి వస్తుంది. పద్మం ముగ్గు చాలా మంది వేసేస్తారు, కానీ శంఖం చక్రం వేయటం కొంచెం కష్టం. సో ఆ శంఖం చక్రం వేయటానికి నేను ఈ స్టెన్సిల్ అనేది తీసుకున్నాను. అండ్ సంక్రాంతికి చాలా స్టెన్సిల్స్ వచ్చాయి మీషోలో. ఒకవేళ మీకు కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఏది ఎలా ఉంది, వేస్తే ఎలా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో మీకు ఎలాంటివి కావాలో అడిగితే నేను అలాంటివి చేస్తాను. ఎస్, స్టెన్సిల్ చూసారా ఎంత ఉందో, నా చేతిలో పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో సింపుల్ స్టెన్సిల్ అన్నమాట ఇది. మనం జస్ట్ ఇలా పెట్టేసి కొంచెం ముగ్గు వేసేసి దీన్ని ఇలా తీసేయంగానే మీకు మంచిగా బాగుంటుంది. సో ఇలాంటి స్టెన్సిల్స్ చాలా ఉన్నాయి మీషోలో. ఇదైతే ఐ థింక్ అరౌండ్ 300 ఉందనుకుంటా అండి, రంగోలీ స్టెన్సిల్. ఇది దేవుడిది కదా సపరేట్ గా. సో ఇది 308 రూపీస్ ఉంది, 20 రూపీస్ తగ్గుతుంది, నేను ఆన్లైన్లో చేసుకున్నాను. అండ్ ఇందులో ఎక్స్ట్రా కూడా వచ్చాయి. అండ్ ఇందులో 2 ఉన్నాయి, దీంట్లో ఎక్స్ట్రా కూడా వచ్చాయి. అటు ఇటు కూడా మనకి జయా విజయల్లాగా ఇచ్చారనమాట. గరుత్మంతుడు, హనుమంతుడు ఇచ్చారు. సో మీకు కావాలంటే ఇది తీసుకోండి, ఇంకా చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఎప్పటి నుంచో కార్తీక మాసంలోనే తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు, అందుకని నేను ఇప్పటికైనా తెప్పిద్దాం. ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఇది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఇది ఈరోజు పూజ ఉంటే వాడాను, ఆల్రెడీ ఓపెన్ చేసేసి. ఇది వచ్చేసి మనకి బ్రాస్, ప్యూర్ బ్రాస్ అనమాట, చాలా మందంగా ఉంది, థిక్నెస్ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి బ్రాస్ ఉర్లి అన్నారు. సో బ్రాస్ ఉర్లి ఇది ఒక్కటే కొంచెం కాస్ట్ ఉంది. ఇది ఎందుకంటే మనకి డెకరేషన్ పర్పస్ కనే కాదు, విడిగా మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా, చాలా థిక్నెస్ ఉంది. సో దీనికి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా పూలు వేసుకోవడానికి వాడుకోవచ్చు. ప్యూర్ బ్రాస్ మెటల్ అనమాట, మీకు చూస్తే అర్థమవుతుంది. సో చూడొచ్చు, ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాలా అంటే తక్కువ కాస్ట్లో వచ్చేవి కూడా ఉన్నాయి. బట్ మనం ప్రసాదాలకి థిక్నెస్ ఉన్నది చేసుకుంటాం కదా, డైరెక్ట్గా కట్టె పొంగల్ కానీ లేదా మామూలు చక్కెర పొంగల్ కానీ ప్రసాదం ఇందులో డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. చాలా థిక్నెస్ ఉంది, జస్ట్ మూత పెట్టేసి ప్రసాదం దీంట్లోనే తయారు చేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ఇలాంటివి మనం విడిగా వాడడం కాబట్టి దేవుడి కోసం ఇది సపరేట్గా పెట్టుకుని దీంట్లో మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఉందో, మళ్ళీ మీరు చాలా పెద్దది అనుకున్నారు, కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఉర్లి బౌల్. ఇది విడిగా మనం వాడనప్పుడు డెకరేషన్కి వాడుకోవచ్చు.
చూసారు కదా, ఇలా పూలన్నీ వేసి దేవుడి ముందు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. అయితే ఇది 571 రూపీస్ ఉంది, కానీ తీసుకున్న వాళ్ళందరూ కూడా 4.1 రేటింగ్ ఇచ్చారు. 464 మెంబర్స్ ఆల్రెడీ తీసుకున్నారనమాట. సో నావన్నీ కూడా 300 లోపలే వచ్చాయి బడ్జెట్ లో. చూసారు కదా, మీకు ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇవన్నీ యూస్ఫుల్ ఐటమ్సే. తిలక్ కూడా 20 వచ్చాయన్నమాట. తిలకానికి సంబంధించినవి కూడా 20 యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ మీకు కనుక స్టెన్సిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సంక్రాంతికి సంబంధించింది నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.